బాపట్ల జిల్లా చీరాల కామాక్షి కేర్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిల్డింగ్ యజమాని ఆసుపత్రి యాజమాన్యం తనకు డబ్బు కట్టడం లేదని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో అసలు ఆ ఆసుపత్రి అగ్రిమెంట్ పూర్వాపరాలు తెలుసుకునేందుకు డిఎం అండ్ హెచ్ఓ విజయమ్మ తన సిబ్బందితో ఆసుపత్రి అనుమతులకు సంబంధించిన పత్రాలు, అక్కడ అందుతున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. లీజు అగ్రిమెంట్ విషయంపై ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారించినట్లు ఆమె తెలిపారు. అగ్రిమెంట్ సమయం ఇంకా ఉందని, దానికి సంబంధించి కోర్టులో కేసు కూడా ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో వ్రాతపూర్వకంగా వారి వద్ద నుండి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ఇంతకుముందు సర్వీసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. హాస్పిటల్ సర్వీసెస్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ లీజ్ అగ్రిమెంట్ వీళ్ళ దగ్గర కొంచెం ఇష్యూ ఉంది. లీజ్ అగ్రిమెంట్ కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి అందరూ వచ్చామండి. అంతకుమించి ఇంకోం లేదు. తర్వాత అది కొంచెం కోర్టులో ఉంది ఇష్యూ. బట్ కోర్టులో ఉన్నందువల్ల వీళ్ళకి కొంచెం టైం కావాలి కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి ఓకే అదే విషయము అతని దగ్గర నుంచి రిటర్న్ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొని వెళ్తాం. ఇక్కడ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తామండి. పీసీబీఎన్కి పర్మిషన్ ఉందా లేదా, తర్వాత అక్కడ ఫార్మసీ రన్ చేస్తున్నారు, పర్మిషన్ ఉందా లేదా, ల్యాబ్ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తాము. ఆ రెన్యువల్స్ దీనివలన ఇక్కడికి రావాల్సి వచ్చింది. మధ్యలో రెన్యువల్ చేసుకున్నప్పుడు ఈ అగ్రిమెంట్ డిలే ఉన్నందువలన ఈ దానికోసమని ఇంకోటి ఏంటంటే అతను కూడా వచ్చి బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పీజీఆర్ఎస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. ఈ మాకు రెంట్ రావట్లేదు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. దానివలన అసలు అగ్రిమెంట్ అవుతుందా కాదా అంటే వీళ్ళకు ఆల్రెడీ తిను 13 సంవత్సరాల ఆక్యుపెంట్ ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అదే కోర్టులో ఎక్కువ టైము హాస్పిటల్లో ఉన్న అదైతే ఆక్యుపెంట్గా ఉన్నప్పుడు కొన్ని కోర్టులో కొన్ని ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంటాయంట. వాటన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి దానికోసం అని చెప్పేసి టైం అడుగుతున్నాడు. దాన్ని చూసుకొని